విద్యార్థుల గురించి దాదాపు కొన్ని నెలల నుంచి పేపర్‌లో, టీవీల్లో కొన్ని పేపర్‌లో, కొన్ని టీవీ ఛానెల్‌లో వార్తలు రాస్తున్నాయి. ఏ విద్యార్థుల గురించంటే కోర్సు పూర్తయ్యి పాస్ అయిన సర్టిఫికేట్‌లు కాలేజీ నుంచి తీసుకోవాలంటే ఇబ్బంది. లేదా కోర్సు రన్నింగ్‌లో ఉన్న విద్యార్థులు ఒక సెమిస్టర్ ఎగ్జామ్ ఏదైనా రాసుకోవాలంటే హాల్ టికెట్ ఇయ్యాలంటే ఇబ్బందులు. హాల్ టికెట్ తీసుకోవాలంటే. ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ అని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిందది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు దాని తర్వాత ఈబీసీలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పెట్టారు. ఇప్పుడు ఒక విద్యార్థి ఫీజు పే చేయకుండానే ట్యూషన్ ఫీజు ఏది లేకుండా జాయిన్ అయితే ఆ ఫీజును గవర్నమెంట్ పే చేస్తది. ఆ గవర్నమెంట్ పే చేసే ఫీజు బకాయిలు 4,200,00,00,000 ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. విద్యార్థికి మేము పే చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. గవర్నమెంట్ పే చేయదు టైంకి. కానీ విద్యార్థి కోర్స్ అయిపోద్ది, సర్టిఫికేట్లు అవసరం అయితే ఇవ్వరు వీళ్ళు. ఏంటంటే గవర్నమెంట్ మీ తరఫున ఇస్తానన్న ఫీజు రాలేదు మాకు అని చెప్తారు. ఇది జరుగుతుంది. దీనిపైన పెద్ద ఎత్తున సమస్యల్లో ఉన్నారు విద్యార్థులు. ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ దాని సంబంధిత మంత్రి కానీ, ఆ శాఖ అధికారులు కానీ, ఇప్పుడు దానికంటే ముఖ్యమైనది ఏమీ లేదు కదా. చదువుకునే విద్యార్థులకి రూ. 4 ఫీజు ఇచ్చేదానికంటే అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యమైన ఏముంటుంది? పెద్ద పెద్ద సమీక్షలు పెడతారు. దీనికి సంబంధించి వార్తను ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది. ఇదనమాట అసలు విచిత్రం. ఇప్పుడు సాక్షియో లేకపోతే ఇంకోటో దిశ పేపరు, ఆంధ్రప్రభో లేకపోతే ప్రజాశక్తి విషయాలు అందరూ రాసిందంటే కొంత నమ్మొచ్చు. కానీ ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే పత్రిక రాసింది. విద్యార్థులు వ్యవహారం, ఫీజులు కడితేనే సర్టిఫికేట్ ఇస్తారు. ఉన్నత విద్యాసంస్థల అల్టిమేటం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు. మరి విద్యార్థుల జీవితాలతో వాళ్ళు ఆటలాడుతున్న మనం ఏం చేస్తున్నాం మరి? మనం జర్నలిస్టులుగా, పత్రికలుగా, టీవీ ఛానల్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలిగా. ప్రశ్నించరు. ప్రశ్నించకుండా ఏం చెప్తుండంటే సర్టిఫికేట్లు ఇవ్వని ఆర్జే యూకేటీ ఫీజు అనుమతికి ఏఎన్యు అంటే ఆంధ్ర ఇది ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ అటుంది. ప్రభుత్వ ఫీజు బకాయిల కారణం ఇప్పటికీ 6 క్వార్టర్లు పెండింగ్ ఉన్నాయట. అప్పు చేసి ఫీజు కడుతున్నాం వైనం. కట్టలేని వారు ఉన్న ఉన్నత విద్యకు దూరం. దీని అంతటికి ఏంటంటే జగన్ విధానమే సమస్యకు కారణం. కథం దీనికోసం రాశారు వార్త. ఈ వార్త విద్యార్థుల కోసం, సర్టిఫికేట్లు రాని విద్యార్థుల కోసం, ఎగ్జాములు ఆపుతున్న విద్యార్థుల కోసం, అంటే కష్టాల్లో ఉన్న, ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కోసం రాయాలి ఆంధ్రజ్యోతి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయడానికి రాసింది వార్త. ఇక మీ వార్తలు, మీ జర్నలిజం ఎట్లుంటుంది? ఇంత దారుణం మరి. అరే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి, వాళ్ళ బాధని, వాళ్ళ గోడుని వినండి, వినిపించుకోండి అని చెప్పాలి కదా. చెప్పరు. దీని అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి విధానమే కారణమట. ఒకవేళ కొద్దిసేపు అనుకుందాం. మరి ఆ విధానాన్ని మారుస్తుంటే ఎవరైనా చేతులు కట్టేశారా మీకు? జగన్మోహన్ రెడ్డి విధానమే కారణమైనప్పుడు విధానాన్ని మారుస్తుంటే వద్దన్నారా? జగన్మోహన్ రెడ్డి చాలా విధానాలను మారుస్తున్నారు కదా. పేదల భూముల్ని కొట్టి పెద్దోళ్ళకి ఇస్తుంటే వద్దన్నాడు కదా. దాన్ని ఇస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు దానికి ముద్దు పేరు పెట్టుబడిదారులను నేను తీసుకొచ్చి 100,000 ఎకరాలు ఇస్తా, వాళ్ళ వ్యాపారాలకు భరోసా ఇస్తా అంటున్నావు కదా. ఆ విధానం జగన్మోహన్ రెడ్డి కాదు కదా, మార్చుకున్నావు కదా. లేదు 3 రాజధానులు అన్నాడు ఆయన. ఆగారా? విధానం మార్చుకోలే మనం. వెంటనే అమరావతికి చేసుకుంటున్నాం కదా. అట్లాంటి అనేక విషయాలు, ఆ విధానాలు మీకు నచ్చకపోవచ్చు. ఆ విధానాలు విద్యార్థులకు ఒక నష్టాలు జరుగుతుంటే, కష్టం జరుగుతుంటే మారిస్తే తప్పేంటి? అసెంబ్లీ, మంత్రివర్గం, ప్రభుత్వం దేనికోసం ఉన్నాయి? అంటే జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పడం కోసం రా, మార్చడానికి ఉన్నరా మీరు? ఇది చెప్పదు. దీంట్లో ఏంటంటే మొత్తం 6 క్వార్టర్లు పెండింగ్ ఉన్నాయి, 4,200 కోట్లు. దాంట్లో పాత గవర్నమెంట్లో ఒక 3 క్వార్టర్లు, ఇప్పటి ఒక 3. మరి ఆయన విధానాలకు కారణమైతే ఇప్పుడు ఎందుకు పెండింగ్ పెట్టారు? ఇప్పుడు 3 క్వార్టర్లు. ఇప్పుడు ఆ విధానాలు కారణమయ్యే కాడికి వస్తే ఆ విధానాలు చూపించుకోవడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు? అదే ఉండొచ్చు కదా. ఇది మొత్తానికి ఆంధ్రజ్యోతి రాసింది ఏంటంటే విద్యార్థుల కోసం, అంటే విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రాయలే. విద్యార్థుల పేరెంట్స్లో ఉన్న అసంతృప్తి, ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చటం కోసం, వాళ్ళని దువ్వటం కోసం, లేదు కారణం ఈయన కాదు జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పటం కోసం వార్త రాసినట్టుంది. మరీ ఇంత భజన, ఇంత
భజన మసాజ్ చేసే వ్యవహారం చేస్తే ఎట్లా చంద్రబాబు నాయుడు గారికో తెలుగుదేశం పార్టీకో మీరు మసాజ్ చేస్తే చేయండి, భజన చేస్తే చేయండి, శాల్వాలు కప్పండి, పూలదండలు వేయండి, రోజు చేస్తూనే ఉండరు. విద్యార్థులు పాపం వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి చదువుకొని ఏదో చిన్న ఉద్యోగం చేసుకుందామని సర్టిఫికేట్లు అడుగుతుంటే ఇవ్వట్లేదంటే దానికి కఠినంగా ఘాటుగా ప్రశ్నిస్తూ రాస్తే తప్పింది. ఏం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విద్యార్థుల సమస్య ఒకవేళ పరిష్కరించలేకపోయిండు, 3 క్వార్టర్లు ఏనొచ్చాక కూడా పెండింగ్ ఉందంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం అయితే పడిపోదుగా. మీరు కోరుకుంటున్నా, మీరు భజన చేస్తున్న ప్రభుత్వం సమస్య పరిష్కారం అయితే పాపం. ఇది దీని అంతటికి జగన్ విధానమే సమస్య కారణం కథం. ఈ ఈ దీనికోసం ఇదంతా రాసిండు. ఇది ఫీజు కడితేనే సర్టిఫికేట్లు అని ఒకవైపు విద్యార్థులు ఇబ్బంది పడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు భజన ఆయనకు భజన ఎట్ట చేస్తాండేనా, డబుల్ ధమాకా డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్. ఇది ఎవరి కోసం ఈ గ్రోత్? డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల డబుల్ డిజిట్ గ్రోత్ వద్దట. ఈ గ్రోత్ ఎవరికి వస్తుంది? అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలను మీకు రావచ్చు, అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్న మీ ఈయంకుడు బాలకృష్ణ గారు, మీ కొడుకు నారా లోకేష్ గారు, మీ క్యాబినెట్లో ఉన్న నారాయణ గారు, లేకపోతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీ ఎమ్మెల్యేకు వస్తుంది డిజిట్ వస్తే. కానీ పేద ప్రజలకు లేదు కదా. ఫీజు కట్టలేని పరిస్థితుల్లో సర్టిఫికెట్లు మగ్గుతుంటే కాలేజీలు, ఒకవైపు ఆ వార్త ఆడుండగా ఈ డబుల్ డిజిట్ గ్రోత్ అంటండి. ఈ డిజిట్లతోని జీవితాలు మారవు. ఈ డబుల్ డిజిట్లతోని కొన్ని సంపన్న వర్గాలు, డబ్బులు ఎక్కువ ఉన్నోళ్ళకి, సంపద ఎక్కువ ఉన్నోళ్ళకి డిజిట్ అయింది తప్ప, ఆ డిజిట్ ఉపయోగపడింది తప్ప, ఆ డిజిట్ పేద ప్రజలకు ఉపయోగపడే డిజిట్ కాదు. ఇక దాని గురించి భజన డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల డబుల్ డిజిట్ గ్రోత్ వస్తుందని చెప్పారు. ఆయన చెప్పగానే ఇది వార్త రాశారు. ఈ డిజిట్ నిజంగానే ఏ ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎన్ని లక్షల మంది డిజిట్ ఉన్న ప్రజలకు ఉపయోగపడుతుందంటే లక్షలు కాదు, వేలల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడదు.